హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ రేస్. ఐ యామ్ స్వాతిప్రియ నందికట్టి. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఇడియమ్స్ అయితే నేర్చుకుంటున్నామండి. ఇడియమ్స్ కూడా చాలా కలర్ఫుల్గా నేర్చుకుంటున్నాము. సో ఈరోజు మనకి చాలా కలర్స్ ఉంటాయి కదా, సో కలర్స్ మీద కూడా ఇడియమ్స్ ఉంటాయి. ఈరోజు మనం ఇడియమ్స్ బేస్డ్ ఆన్ రెడ్ కలర్ మీద తీసుకుందాం. అంటే రెడ్ని యూజ్ చేస్తూ అక్కడ రెడ్ కలర్ని యూజ్ చేస్తూ మనకి ఇలాంటి ఇడియమ్స్ ఉన్నాయి, వాటి మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో రెడ్ కలర్ అనగానే మనకి చాలా ఐడియాస్ వస్తాయి బ్రెయిన్లోకి. లైక్ రెడ్ ఈజ్ ఫర్ డేంజర్. ఓకేనా? లైక్ ఇంకా ఏమొస్తాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే మనం రెడ్ కలర్తో ఇండికేట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా రెడ్ రోజ్ ఈజ్ ఫర్ లవ్. సో రెడ్ అనగానే మనకి చాలా చాలా బ్రెయిన్లోకి అయితే వస్తాయి. అండ్ యాంగ్రీ వచ్చినా సరే మన ఫేస్ రెడ్గా అయిపోయింది అంటాం కదా, సో మన ఎమోజీస్లో కూడా రెడ్ కలర్ పెడుతూ ఉంటాం కోపం వచ్చినప్పుడు. సో కోపాన్ని ఇండికేట్ చేయడానికి కూడా మనం రెడ్ అనేది యూజ్ చేస్తాం. సో రకరకాల ఫీలింగ్స్కి మనం రెడ్ యూజ్ చేసినట్లుగానే, సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ అనే దాన్ని మనం రకరకాల ఫీలింగ్స్ని చెప్పడానికి, అది కూడా ఇడియమాటిక్గా చెప్పడానికి మనం ఇప్పుడు కొన్ని ఇడియమ్స్ అయితే చూసేద్దాం. ఓకే ఓకే హియర్ వీ హ్యావ్ సీ రెడ్. సీ రెడ్. మనం జనరల్గా సీ రెడ్ అంటూ ఉంటాం కదా, అంటే ఎలా ఉంటుందో చూద్దాం. టు బికమ్ వెరీ యాంగ్రీ అండి, చాలా కోపం వచ్చేయడం. సో ఏదైనా ఒక విషయానికి బాగా కోపం వచ్చేసినప్పుడు మనకి వీ కెన్ సే సీ రెడ్ అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అందరూ కూడా వెన్ ఐ సా ద బ్రోకెన్ వాజ్, నేను ఎప్పుడైతే బ్రోకెన్ వాజ్ అని చూసానో ఐ సా రెడ్. సో బ్రోకెన్ వాజ్ అంటే మనకి ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదండి, ఫ్లవర్ వాజే కాదు, ఏదైనా ఒక వస్తువు మనం ఇష్టపడి కొనుక్కున్నప్పుడు అది పగిలిపోతే ఖచ్చితంగా మనకి ఒకటి బాధేస్తుంది, రెండు కోపం వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి కోపం వచ్చింది అనమాట. కాబట్టి దాన్ని ఎలా చెప్పచ్చు మనం? సారెడ్. సారెడ్ అంటే కోపం వచ్చింది కాబట్టి పాస్ట్లో చెప్పారు. సీకి పాస్ట్ సా కదా, సారెడ్ అని చెప్పారు. ఓకేనా? అంటే సీ రెడ్ అంటే ఏంటంటే కోపం రావడం అనమాట. చూడు ఎంత రెడ్గా ఉన్నాడు వాడు, అంటే కోపంగా ఉన్నాడు అన్నట్టు క్యాజువల్ గా గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైనా గుర్తుండడానికి ఏదో రకంగా గుర్తుపెట్టుకోవాలి వీటిని. ఓకే, ఇన్ ద ఎగ్జామ్ ఇఫ్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్ సీ రెడ్, దాని మీనింగ్ ఏంటండి? కోపంగా ఉండడం, వెరీ యాంగ్రీ అని మీరు ఆన్సర్ పికప్ చేయాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి, అందరూ కూడా ఇన్ ద రెడ్ అన్నారు. సో ఇన్ ద రెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఓనింగ్ మనీ ఇన్ డెప్ట్, లేదా అప్పులు అయిపోవడం అండి. ఫినాన్షియల్ గా చాలా లాస్ అయిపోవడం. మన ఇందా రెడ్ లో ఉన్నాను రా అంటే అర్థం ఏంటంటే నేను చాలా అప్పుల్లో ఉన్నాను రా అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఆల్ ద ఎక్స్పెన్సెస్, నేను చాలా ఎక్స్పెన్సెస్ అంటే చాలా ఖర్చులు అయిన తర్వాత అవర్ కంపెనీ ఈజ్ ఇన్ ద రెడ్. సో ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి అంటే మనకు కూడా ఫినాన్షియల్ గా లాస్ వచ్చిందనే కదా అర్థం. సో ఆటోమేటిక్ గా కంపెనీ ఎలా ఉంటుంది? రెడ్ లో పడిపోతుంది, డేంజర్ లో పడిపోతుంది అనమాట. అంటే ఫినాన్షియల్ గా లాస్ లో ఉంటుంది అని అక్కడ మీనింగ్. ఓకేనా? రైట్. టేప్ అంటే అర్థం ఏంటంటే రెడ్ టేప్ అండి. రెడ్ టేప్ అంటే మీనింగ్ ఎక్స్క్లూజివ్లీ బ్యూరోక్రసీ ఆర్ ఫార్మాలిటీస్ అండి. అంటే ఏదైనా ఒకటి ఎక్కువగా ఫార్మాలిటీస్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్లయితే దాన్ని రెడ్ టేప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రాజెక్ట్ వాజ్ డిలేడ్ డ్యూ టు గవర్నమెంట్ రెడ్ టేప్. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా డిలే అవుతుంది. ఎందుకు డిలే అవుతుంది అంటే కనుక గవర్నమెంట్ రెడ్ టేప్ వల్ల. అంటే గవర్నమెంట్ కి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సో ఆ ఫార్మాలిటీస్ వల్ల ఆ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేయాలి కాబట్టి ఇది కొంచెం డిలే అవుతుంది. ఓకేనా? రిఫర్స్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అథారిటీస్ వాడేవండి ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే క్యాచ్ సమ్వన్ రెడ్ హ్యాండెడ్. ఇది వర్డ్ మీకు చాలా బాగా తెలుసు. క్యాచ్ సమ్వన్ రెడ్ హ్యాండెడ్ అంటే అర్థం ఏంటి? టు క్యాచ్ సమ్వన్ డూయింగ్ సంథింగ్ రాంగ్. అంటే ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఆన్ ది స్పాట్ లో వాళ్ళని మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అండి. ఓకేనా? ద థీఫ్ వాస్ కాట్ రెడ్ హ్యాండెడ్ బై ద పోలీస్. సో పోలీస్ ద్వారా ఆ దొంగని ఎవడు తప్పు చేసినప్పుడు లైక్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీస్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఏదైనా రాంగ్ చేసినప్పుడు మనం చూసి వాళ్ళని పట్టుకోవడం అనమాట. రెడ్ హెయిరింగ్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ మిస్లీడ్స్ ఆర్ డిస్ట్రాక్ట్స్ అండి. అంటే ఏదైనా ఒకటి మిస్లీడ్ చేయడం. మిస్లీడ్ అంటే వేరే రాంగ్ రూట్ లోకి తీసుకువెళ్ళడం, డైవర్షన్స్ తీసుకురావడం, అలా అనమాట. ద మిస్టరీ నోవెల్ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ రెడ్ హెయిరింగ్స్ టు కన్ఫ్యూజ్ ద రీడర్స్. సో ఆ నవల్ ఎలా ఉందంట, రీడర్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా మిస్లీడింగ్స్ ఉన్నాయంట అందులో. అంటే చాలా కూడా మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు అనమాట. రెడ్ హెయిరింగ్ చేస్తున్నారంటే వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. అంటే మనం ఇది అనుకునే లోపల అది అవుతుంది, సో అది అనుకునే లోపల ఇది అవుతుంది, అలాగా మిస్లీడ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? అప్పుడే కదా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనకి ఏదైనా. రైట్. పెయింట్ ద రెడ్ టౌన్. పెయింట్ ద టౌన్ రెడ్ అండి, సారీ, పెయింట్ ద టౌన్ రెడ్ అంటే అర్థం ఏంటంటే టు గో అవుట్ అండ్ సెలబ్రేట్ వైడ్లీ. అంటే ఏదైనా మనకి హ్యాపీనెస్ వచ్చిందనుకోండి, లేకుంటే ఏదైనా అకేషన్ ఉందనుకోండి, మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అలా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏమంటాం మనం?
పెయింట్ ద టౌన్ రెడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ గెటింగ్ ద ప్రమోషన్ దే వెంట్ అవుట్ టు పెయింట్ ద టౌన్ రెడ్. సో ప్రమోషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే వీళ్ళు కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. సో అలా సెలబ్రేట్ చేసుకోవడానికి మనం పెయింట్ ద టౌన్ రెడ్ అనేది అంటాం. నెక్స్ట్ చూడండి, నాట్ వర్త్ ఏ రెడ్ సెంట్. నాట్ వర్త్ రెడ్ సెంట్ అంటే చూడండి, ఇక్కడ అంటే కంప్లీట్లీ వర్త్లెస్ అనమాట. వర్త్ కాదు, వర్త్ వర్మ వర్త్ అన్నట్టు ఇక్కడ వర్త్ కాదనమాట, కంప్లీట్లీ వర్త్లెస్. దట్ బ్రోకెన్ ఫోన్ ఈజ్ నాట్ వర్త్ ఏ రెడ్ సెంట్ అంటే ఆ పగిలిపోయిన ఫోన్ అసలు వర్త్లెస్, పనికిరాదురా, ఇక వేస్ట్ రా అని చెప్తాం అనమాట. రెడ్ ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్ అంటే అర్థం ఏంటి? ఏ వార్నింగ్ సైన్ ఆఫ్ డేంజర్ ఆర్ ట్రబుల్. అంటే అది ఒక రెడ్ ఫ్లాగ్ అనేది ఒక వార్నింగ్ సైన్ అన్నమాట. నువ్వు ఏదో ఆపదలో పడిపోబోతున్నావు, నీకు ఏదో డేంజర్ వస్తుంది అని చెప్పడానికి అదొక వార్నింగ్ సైన్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, హిస్ టెంపర్, అతని యొక్క కోపం అనేది వాజ్ ఎ రెడ్ ఫ్లాగ్ ఇన్ ద రిలేషన్షిప్. రిలేషన్షిప్ కి ఒక ట్రబుల్ లాంటిది, ఒక డేంజర్ తీసుకొస్తుంది. అంటే ఎక్కువగా కోపంగా ఉన్న రిలేషన్షిప్స్ విల్ నాట్ వర్క్ ఎనీమోర్ కదా, సో కాబట్టి అది ఒక డేంజర్ లాగా అని చెప్పడం అనమాట. లైక్ ఏ రెడ్ ర్యాగ్ టు ఎ బుల్ అంటే సంథింగ్ దట్ ప్రొవోక్స్ యాంగ్రీ అంటే ఏదైనా ఇంకా కోపాన్ని పెంచడం అనమాట. టాకింగ్ అబౌట్ పాలిటిక్స్, సో పాలిటిక్స్ గురించి మాట్లాడడం అనేది ఇస్ లైక్ ఏ రెడ్ ర్యాగ్ టు ద బుల్ విత్ హిమ్. సో అతని యొక్క కోపాన్ని ఇంకా పెంచేస్తూ ఉంటుంది అలా. రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్, రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే స్పెషల్ ఆర్ రాయల్ ట్రీట్మెంట్ అండి. ఎవరినన్నా మనం స్పెషల్ గా రాయల్ గా ట్రీట్ చేస్తూ ఉంటాం. ద సెలబ్రిటీస్ రిసీవ్డ్ ద రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ అట్ ద ఈవెంట్. జనరల్ గా సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఈ ఈవెంట్స్ కి వచ్చినప్పుడు వీళ్ళకి రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పెషల్ గాను కొంచెం రాయల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కదా, సో అలా అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇడియమ్స్ బేస్డ్ ఆన్ రెడ్ కలర్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ రెడ్ తో పాటుగా ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, సో అలాంటి కలర్స్ ఇడియమ్స్ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా, ఇంకొకటి చెప్తాను, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. టుడే ఈజ్ ఏ రెడ్ లెటర్ డే ఇన్ మై లైఫ్ అన్నాను. టుడే ఈజ్ ఏ రెడ్ లెటర్ డే ఇన్ మై లైఫ్, అందులో కూడా రెడ్ ఉంది కదా, రెడ్ లెటర్ డే ఇన్ మై లైఫ్ అంటే టుడే ఈజ్ ఏ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్ అని మీనింగ్. సో రెడ్ లెటర్ డే అంటే అర్థం ఏంటండి? ఇంపార్టెంట్ డే, అది కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా అండి, సో ఇక్కడ చెప్పిన ప్రతి ఇడియం మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ టెలిగ్రామ్లో ఉన్న మన ఛానల్ని ఫాలో చేయండి. సో అందులో మీకు డైలీ క్విజెస్ తో పాటుగా కరెంట్ అఫైర్స్ కి క్విజెస్ పెడతాము, వొకాబులరీ క్విజెస్, గ్రామర్ క్విజెస్ అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాము. అదేవిధంగా వీడియోలో చెప్పిన ప్రతి పీడిఎఫ్ కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్ ఆల్ పీడిఎఫ్ ఫర్ డే టు డే ఇన్ఫర్మేషన్, జస్ట్ ఫాలో అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండి. టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ అయితే కనుక మీకు నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, సో యూ కెన్ జాయిన్ దేర్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఎవ్రీవన్.